సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా 100 రోజులు పూర్తయిన సందర్భంగా ముందు శుభాకాంక్షలు. ఎందుకు శుభాకాంక్షలు అని అంటే, అబద్ధాలు చెప్పైనా, అన్యాయం చేసైనా, ఘోరాలు నేరాలకి పాల్పడైనా, ఎన్నికల్లో అవినీతికి పాల్పడైనా, ఏ రకంగా అయినా సరే అధికారంలోకి రావాలనుకున్నారు, వచ్చారు. దీన్ని సక్సెస్ఫుల్గా 100 రోజుల పాటు వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే గాలికి వదిలేసి నిలబెట్టుకోవాలనుకున్నారు అధికారాన్ని. దానికి శుభాకాంక్షలు. 100 రోజులు ఏ రకంగా చేసైనా సరే సక్సెస్ఫుల్గా వాళ్ళు అధికారాన్ని కొనసాగించుకుంటూ వచ్చినందుకు ముందు వాళ్ళకు శుభాకాంక్షలు. అయితే దీనివలన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రజలందరికీ కూడా అక్కడ మోడీ వలన కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి వలన కానీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీలు వీటి వలన కానీ ఏమి ఒరిగింది, ఒరగలేదు అనేది మాత్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా వీళ్ళ వంక చూస్తున్నారు. గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా ఉంది, ఇది ఏ రకంగా ఉంది అనేది మాత్రం ఈ తేడాని ఖచ్చితంగా గమనిస్తున్నారు అనేది సుస్పష్టంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ ఫెయిల్యూర్ చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారిది. ఆయన ఏదో సూపర్ 6 నేను పథకాలు ఇచ్చేస్తున్నాను, హామీలు అమలు చేసేస్తున్నాను, ఇంకేముంది మొత్తం అంతా నేను సంపద సృష్టిస్తాను, ఆయన అన్న మొట్టమొదటి మాట సంపద సృష్టిస్తున్నాను, నేను మీకు మొత్తానికి పంచిపెట్టేస్తాను అని చెప్పినటువంటి మనిషి. ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి ఘనత వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఘనతను కూడా ఈ 100 సంవత్సరాలు, ఈ 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ ఘనతను కూడా మీ అకౌంట్లో వేసుకొని ఇది సక్సెస్ఫుల్గానే మేము కూడా జరుపుకున్నాం అని చెప్పేసి చప్పట్లు కొట్టుకొని డప్పు వాయించుకుంటూ ఒక మీటింగులు పెట్టుకొని ఈ సభలు ఏమన్నా పెట్టుకోవాలని అంటే ఇది కూడా మీ సక్సెస్ కిందే చెప్పుకోండి. భారతదేశం కాదు ప్రపంచంలోనే ఆయన ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిగా కీర్తి పై స్థాయిలోకి రావాలి అని అంటే ఇది కూడా మీరు ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా మీరు దీన్ని రాసుకోండి. 6 ఏమంటారు, అది సూపర్ 6 హామీ అని చెప్పి ఒక 6 హామీలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి రాని క్రితం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు. ఈ 6 హామీల్లో ఏ ఒక్కటన్నా సరే చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినటువంటి దాఖలాలు కనపడుతున్నాయా? ఒక్కటన్నా సరే. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పారు. ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? అసలు మీ దగ్గర ఎన్ని సిలిండర్లు అవసరం అవుతాయి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇళ్ల సంఖ్య ఎంత? గ్యాస్ కనెక్షన్ల సంఖ్య ఎంత? ఒక నెలకి సిలిండర్ ఇవ్వాల్సి వస్తే ఎన్ని సిలిండర్లు అవసరం అవుతాయి? ఈ సిలిండర్లకి 3 నెలలకే అయ్యేటువంటి బడ్జెట్ ఎంత? అసలు ఈ లెక్కన్నా మీ దగ్గర ఉందా? లేదు. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ అండర్లైన్ ఈ పదం, ఆయన చెప్పిన మాట ఆ రోజు నేను కూడా ప్రశ్నించాను. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సిటీ బస్సుల్లో మాత్రమే ఫ్రీగా ఇస్తాను అని చెప్పి మీరు మీ హామీల నుంచి పక్కకు జరిగే అవకాశం ఉంది. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రీ అనే మాట ఆ రోజున మాట్లాడారు. కనీసం విజయవాడ, వైజాగ్ లాంటి ఈ నగరాల్లో కూడా సిటీ బస్సులు కూడా ఫ్రీగా ఎక్కించలేనటువంటి దుస్థితిలో మీరున్నారు. ఇది ఫెయిల్యూర్ కాదా? మీరు అన్నటువంటి సూపర్ 6ల్లో రైతులకు కానీ, లేకపోతే విద్యార్థులకు కానీ, లేకపోతే వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ దీని కింద కానీ ఇంకా ఎన్ని రకాలైనటువంటి 2600 జబ్బులకు సంబంధించినటువంటి దీనిలో ఆరోగ్యశ్రీ కింద జగన్మోహన్ రెడ్డి గారు చేరిస్తే మీరు వీటిలన్నింటినీ తీసేసి అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేయాల్సినటువంటి
ఆ జబ్బులకి ట్రీట్మెంట్ని కూడా తీసేసి మీ జీవోతో అది ప్రైవేట్ హాస్పిటల్కి కట్టబెట్టేసి ప్రైవేట్ హాస్పిటల్కి లబ్ధి చేకూర్చాలని చెప్పి మీరు ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో అది మీ ఫెయిల్యూర్ కాదా? ఎన్ని జబ్బుల్ని ఈ 3 నెలల్లో ఈ 100 రోజుల కార్యక్రమంలో మీరు ఎంత డబ్బులు రిలీజ్ చేశారు? విద్యార్థుల కోసం ఎంత చేశారు? ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎంత చేశారు? మీరు ఈ లెక్క ఏమన్నా మీరు చెప్పగలరా? మీరు ఇచ్చిన హామీలని పక్కన పెట్టండి. మీరు ఇచ్చిన సూపర్ 6 ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టండి. పక్కన పెట్టి ఈ 100 రోజుల్లో ఆ సూపర్ 6ని అమలు చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏదైనా పోనీ చెప్పగలరా? అది కూడా చెప్పలేనటువంటి అట్టర్ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే భారతదేశంలోనే ఒక చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏదో రకంగా అధికారం కావాలి, ఆ సీట్లో కూర్చోవాలి. ఆయనకున్నటువంటి కేసుల్ని ఏదైతే ఉందో మళ్ళీ ఇంకోసారి ఉదహరిస్తున్నాను. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయన మీద కేసు పెట్టినట్టుగా జనాలకి ఒక రకమైనటువంటి పబ్లిసిటీని ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటిది కాదు. ఆ స్కిల్ డెవలప్మెంట్ దాని మీద పలానా చోట మీ ఇన్వాయిస్లకి ట్యాక్స్ రాలేదు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు మీరు అధికారంలో ఉన్న టైంలోనే మీకు రిమైండ్ చేసినటువంటి సంగతిని మీరు మర్చిపోతున్నారా? దాన్ని బయట పెట్టండి. ఆ రోజు నుంచి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అడిగిన దానికి ట్యాక్స్ ఎందుకు కట్టలేదు? ఆ దొంగ బిల్స్ని ఇన్వాయిసెస్ని రైట్ చేసిన మాట నిజమా అబద్ధమా? వీటిలన్నింటినీ బయట పెట్టండి. ఈ 100 రోజుల దీనిలో మీరు తీసుకున్నటువంటి చర్యలేంటి? ఇవేమీ లేవు. సూపర్ 6 లేవు, మీ హామీలు లేవు, లేకపోతే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఇవేన్నిటిని పక్కన పెట్టేసి వీళ్ళు ఏ రకమైనటువంటి ఘనత వహిస్తున్నారు అని అంటే దీనికి చప్పట్లు కొట్టుకోండి, దీనికి డప్పులు కొట్టుకోండి, దీనికి శుభాకాంక్షలు చెప్పుకోండి, సభలు పెట్టుకోండి. కక్ష సాధింపు ధోరణితో వైసీపీ తరఫున యాక్టివ్గా ఎవరు పనిచేస్తున్నారో ఆ పనిచేసిన వాళ్ళ మీద కక్ష సాధింపు ధోరణి. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు అని చెప్పి ఇవాళ కొత్తగా 100 మందినో 120 మందినో సుమారుగా కొత్తగా క్యాండిడేట్లను జాయిన్ చేసి ఒక్క సాక్ష్యం లేకపోయినా కూడా మీరు ఎవరినో ఇక్కడ లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యేలని ఏమంటే 4 పేర్లు చెప్పండి అని అంటే ఆయన 4 పేర్లు చెబితే ఇంకో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఇంకో ఆయన 4 పేర్లు చెబితే ఇవన్నీ కలిపి వాళ్ళు అక్కడ ఉన్నట్టుగానే రాసేసుకొని ఎఫ్ఐఆర్లు క్రియేట్ చేసేసి అరెస్టులు చేసి జైలుకి పంపిద్దామని అనుకోవటం ఇది మీ ఘనత కింద. కొట్టుకోండి, చప్పట్లు కొట్టుకోండి, డప్పు కొట్టుకోండి. విజయవాడ అతలాకుతలం అయిపోతే, వరదల్లో బీభత్సాల్లో అన్యాయం అయిపోతే దాదాపుగా ఇవాళ వరకు ఉన్నటువంటి అనధికార లెక్కలను కూడా లెక్కలోకి తీసుకుంటే 100 మందికి పైగా అమాయకులు ప్రాణాలు చచ్చిపోతే ఆ ఘనత మీ కిందే లెక్క పెట్టుకోండి. డప్పు కొట్టుకోండి, చప్పట్లు కొట్టుకోండి, శుభాకాంక్షలు చెప్పుకోండి, సభలు మీటింగులు పెట్టుకోండి. ఇంకా ఏం చెప్పాలి మీకు దీని గురించి? లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. ఒక 9 సంవత్సరాల పాప అన్యాయంగా రేపు చేసి చంపబడితే దాన్ని ఇవాళ వరకు మీరు ఎవరో ఏమిటో కనిపెట్టలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. కొట్టండి, ఇంకొకసారి చప్పట్లు కొట్టుకోండి. మీ భుజాలు మీరు తరుచుకొని అబ్బా ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నాం అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా 36,000 మంది దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలు మాయమయ్యారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా, వాలంటీర్లు చేసినటువంటి అకృత్యాల ద్వారా అని చెప్పారు. ఈ 36,000 మందిని ఎంతమందిని మీరు పట్టుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పారు? కొట్టుకోండి, మళ్ళీ ఇంకొకసారి చప్పట్లు కొట్టండి. దీనికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా? మీ ఫెయిల్యూర్స్ ఇంకా చెబుతాను. ఇదే వరదల బీభత్సంలో ఇదే వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్టయితే గనక ఎంత సమర్థంగా వాళ్ళు అక్కడ పనిచేసి ఉండేవాళ్ళే అనే మాట ఏపీ మొత్తం కూడా వినపడుతోంది. అది మీ ఫెయిల్యూర్ అనుకుంటారా? మీ ఘనత అనుకుంటారా? మీ చిత్తానికే వదిలిపెడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఒక వెనుజులా అయిపోయిందని, శ్రీలంక అయిపోయిందని, ఇంకో పాకిస్తాన్ అయిపోయిందని చెప్పారు. మరి మీరు వచ్చిన తర్వాత ఈ వెనుజులా కాస్త ఎక్కడికి వెళ్ళింది, పాకిస్తాన్ ఎక్కడికి వెళ్ళింది, లేకపోతే శ్రీలంక ఎక్కడికి వెళ్ళింది? సమాధానం చెప్పండి. మీరు ఇచ్చిన 100 రోజుల కాలంలో 43,000 కోట్ల రూపాయలు అప్పు చేసినట్టుగా ప్రజాశక్తి దినపత్రిక ఆర్టికల్ ప్రచురించింది.
ఈ 43,000 కోట్ల రూపాయలు ఏం చేశారు? ఈ 43,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిన 2,50,000 కోట్ల రూపాయలకి ప్రతి పైసాకి లెక్క చెబుతున్నారు ఆయన. మహిళలకు ఎంత ఖర్చు పెట్టాం, వృద్ధులకి ఎంత ఖర్చు పెట్టాం, పిల్లలకి ఎంత ఖర్చు పెట్టాం, ఇల్లు లేని వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టాం, ప్రతి ఒక్క పైసాకి వెళ్ళి చెప్పారు. 43,000 కోట్ల రూపాయలు వెనుజులా అయిపోయిన ఆంధ్రప్రదేశ్ని కాపాడటానికి మీరు 43,000 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారా? 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాం మేమని చెప్పి చాలా గొప్పగా అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాం, వరల్డ్ బ్యాంక్ ద్వారా అప్పు ఇప్పిస్తామని చెప్పిన నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్ల రూపాయలు అసలు సంపదను సృష్టిస్తాను, అసలు డబ్బులే అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని ఆ డబ్బుల్ని సృష్టించుకుంటుంది అని చెప్పినటువంటి వాళ్ళు మళ్ళీ 15,000 కోట్ల రూపాయలు మీరు సంపద సృష్టించే మనుషులు 15,000 కోట్ల డబ్బులు ఎందుకు అవసరం అవుతున్నాయి? దానికి సమాధానం చెప్పరా? దాంతో అవసరం లేదా? డబ్బులు అప్పు తీసుకుంటే ఆమె వెనుజులా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుందని అనుకున్నటువంటి మనుషులు ఈ 15,000 రూపాయలు అప్పు కాదా? గ్రాంట్ రూపంలో ఇస్తున్నారా? ఇప్పుడు వెనుజులా అవ్వదా? దీనికి ఆన్సర్లు చెప్పరా? ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైద్య రంగం ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉందో. మొన్న ఈ వరదలు అయిపోయిన తర్వాత ఈ డెంగ్యూలని కానీ, మలేరియాలని కానీ, టైఫాయిడ్లని కానీ ఆంధ్రప్రదేశ్లో ఎంత నరకం అనుభవిస్తున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దీనికి దేనికైనా సరే మీ గవర్నమెంట్ స్పందించినట్టుగా దాఖలాలు ఏమన్నా చూపించగలరా? ఒక్కటన్నా సరే. ఇవన్నీ మాది సూపర్ 6 అమలు చేస్తామని చెప్పి వచ్చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లను పక్కన పెట్టండి, ఫెయిల్యూర్ 10 చంద్రబాబు నాయుడు గారిది ఫెయిల్యూర్ 10.